ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఓన్ హౌస్, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కదా. మరి అగ్రిమెంట్ ప్రకారంగా టైంకి గనక బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే మనకు ఉండేటువంటి రైట్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఒక్కసారి మనం రెరా యాక్ట్ 2016 రైట్స్ గురించి మాట్లాడుకుంటే, మన నష్టపరిహారంగా ఒకళ్ళు చెప్పిన టైంకి ఇవ్వకపోతే మనకేమన్నా పరిహారం చెల్లించే ఆ హక్కులు కానీ అవన్నీ ఒక్కసారి. రెరా అనేది చాలా గుడ్ ఇనిషియేటివ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ కనిపెట్టి స్టేట్ గవర్నమెంట్ మీ రూల్స్ ప్రకారం, మీ లోకల్ రూల్స్ ప్రకారంగా చేసుకున్నాను. రెరా ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడతారు, 3 కోణాల్లో. ఒకటి బిల్డర్ కోణం, ఒకటి ఏజెంట్ కోణం, ఒకటి బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ కోణం. బిల్డర్ అంతకుముందు ఏం చేసిన, రెరా లేనప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి సగం ఇక్కడ పెట్టి సగం వేరే దగ్గర ఎక్కడో పెట్టేవాడు, వేరే ప్రాజెక్ట్ వల్ల పర్సనల్ ఎస్టేట్ బిల్డ్ చేసుకుని అంతకుముందు. ఇప్పుడు ఈ రెరా వచ్చాక ఏం చేస్తారంటే, నువ్వు కలెక్ట్ చేసే ప్రతి రూపాయలో 70% మాకు చూపించాలి అకౌంట్, 30% నీ లాభాలు అనుకుంటే, ఈ 70% మీరు ఖర్చు పెట్టారు, రా మెటీరియల్ ఖర్చు పెట్టారా, సిమెంటా, ఐరనా, స్టీలా, ఏది ఖర్చు పెట్టారు, శాలరీసా, ఏది ఖర్చు పెట్టినా మీరు మాకు అప్రూవల్ తీసుకొని, రెరాలో సర్టిఫై ఆడిటర్ కూడా ఉంటాడు. సో ఆడిటర్ సర్టిఫై చేసింది ఎస్క్రో అకౌంట్ అని ఉంటాయి, డబ్బులు జాయింట్ అకౌంట్. ఎస్క్రో అకౌంట్ నీకు మీ అనుకుంటే నువ్వు ఒకదాన్ని సైన్ చేస్తే డబ్బుల్లో, అట్లా ఎస్క్రోలో 2 ఉంటారు జాయింట్ అకౌంట్. సో 2 అంటే ఒకళ్ళు బిల్డర్ తరపున, ఒకడు రెరా తరపున. సో వాళ్ళు సైన్ చేస్తేనే డబ్బులు వస్తాయి. సో వాళ్ళు జస్టిఫై చేయకుండా అయితే డబ్బులు ఇచ్చారు, తెలియకుండా ఖర్చు పెడితే జరిమానా వేస్తారు, అయితే జైల్లో పెడతారు, లేకపోతే 10% అయితే ప్రాజెక్ట్ కాస్ట్ పెనాల్టీ వేస్తారు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ది, మీరు సేల్ అగ్రిమెంట్ ఇస్తారు, సేల్ డేట్ ఇస్తారు. ఆ సేల్ అగ్రిమెంట్ అనేది ఫార్మాట్ డిజైన్ చేశారు రెరా వాళ్ళు, ఆ ఫార్మాట్లో ప్రకారమే ఇవ్వాలి. అంతకుముందు ఏమంటే వన్ సైడెడ్ అగ్రిమెంట్, వన్ సైడెడ్ ఎఫ్ఐఆర్ అంటాం కదా, వన్ సైడెడ్ అగ్రిమెంట్ అంటే బిల్డర్కి అనుకూలంగా రాసుకుంటే బయ్యర్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, సంతకం పెట్టుకుంటే గుడ్డుగా పెట్టేస్తారు. ఇప్పుడు అలా లేదు. రెరా ఫార్మాట్ కనుక డివియేట్ చేస్తే రెరా కెన్ టేక్ యాక్షన్. అందుకని ప్రతి బయ్యర్ కూడా కొనుక్కునేటప్పుడు, ఇన్వెస్టర్ కానీ ఏం పెడితే గుడ్డుగా సైన్ చేయకుండా, దే హ్యావ్ టు గో త్రూ ది అగ్రిమెంట్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ది టర్మ్స్, అప్పుడు సైన్ చేయాలి. ఇది రెండోది. మూడోది, సేల్ అగ్రిమెంట్లో ఏదైతే నువ్వు కమిట్ అవుతాడు, బిల్డర్ ఏమంటాడు, నేను 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇస్తాను, ఇవి ఇస్తాను అంటాడు. ఐ విల్ గివ్ ఫ్లోరింగ్, ఐ విల్ గివ్ ఫినోలెక్స్, ఐ విల్ గివ్ దిస్ దట్ అని చెప్పి ఆ తర్వాత మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా అంటే, మనం ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అని, ఫినోలెక్స్ ఆర్ ఈక్వల్. ఫినోలెక్స్ ఇస్ టాప్ బ్రాండ్, మార్కెట్లో ఎక్కువ కాస్ట్ లేదు. ఫినోలెక్స్ చాలా లోకల్ మేక్స్ చాలా ఉన్నాయి. ఫినోలెక్స్ ఆర్ ఈక్వివలెంట్, లేకపోతే ప్యారీవేర్ టాయిలెట్ సామాన్లో ఆర్ ఈక్వివలెంట్. ఆ ఈక్వివలెంట్ అనే వర్డ్ చాలా డేంజరస్ వర్డ్. ఎందుకంటే ఆల్రెడీ జనరల్గా బిల్డర్ 3 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు డిలే చేస్తారు. చేసినప్పుడు ఈ ఎవరైతే ఈఎంఐలు కట్టాలో ఆయన రెంట్ కట్టాలి, డిలే అయితే ఈఎంఐ కట్టాలి, వాడికి ఈఎంఐ ఛార్జ్. అప్పుడు వీళ్ళు ఏమన్నంటే, మీరు ఏవైతే స్పెసిఫికేషన్ ఇచ్చారో టైం అయిపోతుంది, మీరు స్టాక్ దొరకట్లేదు అంటాడు ప్యారీవేర్. మరి ఏం చేయాలి? ఏదో ఆరు కంటే లోకల్ మేక్కి దానికి 50-60% తేడా ఉంటుంది. అంటే ఇది 10,000 అయితే అది 5,000 దొరుకుతుంది, కానీ 5,000 బాగా మెరుస్తుంది, బాగా షో ఉంటుంది. అది ఒక కండిషన్. అట్లనే అగ్రిమెంట్లో మనం టర్మ్ ఇస్తాం, 3 సంవత్సరాలు డెలివరీ ఇస్తాం, 2 సంవత్సరాలు డెలివరీ ఇస్తాం, టైం చెబుతాం. ఆ టైం కంటే 2-3 నెలల కంటే ఎక్స్ట్రా డివేట్ అయితే దానికి ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి, పెనాల్టీ. ఇవి బిల్డర్ తెలుగు. అట్లనే బిల్డర్కి రేరా నెంబర్ ఉండాలి. అట్లనే బిల్డర్ ప్రాజెక్ట్ రేరా వేరు, బిల్డర్కి రేరా వేరు, 2 వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 2 ఉంటేనే బిల్డర్కి కంపెనీ రేరా అనేది 5 years వ్యాలిడ్. ప్రాజెక్ట్ మారుతుంటే వెళ్తే ఎవ్రీ ప్రాజెక్ట్ రేరా నెంబర్ మారుతుంది. ఈ 2 ఖచ్చితంగా చూపించాలి, రాయాలి. ఈ పర్మిషన్ డిటిసిపి, హెచ్ఎండి రేరా లేకుండా అడ్వర్టైజ్ చేయకూడదు, బ్రోచర్లో అమ్మకూడదు, అమ్మితే అది డిఫాల్ట్. ఇది బిల్డర్కి ఉన్న రూపంలో. బయ్యర్ ఎప్పుడు కూడా మనం మార్కెట్లో బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలంటే, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కువ మాట్లాడమను. తప్పు చేయరు, బట్ తప్పు చేస్తే, తప్పు అంటే ఎలా చేస్తారు, ఈఎంఐలు డిఫాల్ట్ చేస్తారు, టైం మీద కట్టరు, ఉద్యోగం పోవచ్చు, బిజినెస్ లాస్ రావచ్చు. అప్పుడు ఈఎంఐ లేకపోతే బిల్డర్ కెన్ ఫైల్ ఏ కేస్ టు రెరా ఎగెన్స్ట్ ది బయ్యర్. అప్పుడు వాళ్ళని ఇంట్రెస్ట్ కట్టాలి, టెర్మినేట్ చేయొచ్చు, ఫోర్ఫిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది బయ్యర్ యాంగిల్లో. ఏజెంట్ యాంగిల్, ఏజెంట్లో అమెరికాలో చూసుకుంటే లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు, పెద్ద వాల్యూ. బ్రోకర్ అనగానే గార్లెండ్ లైసెన్స్ అంటే, ఇప్పుడు పెళ్ళైతే భార్య మీద లైసెన్స్ వస్తుంది. అట్లా మీరు చూసుకుంటే ప్రతి డాక్టర్ అంటే కోడ్ ఉంటుంది,
లాయర్ అంటే బార్ అసోసియేషన్ అట్లా దీనికి కూడా ఏమన్నారంటే మీరు బిజినెస్ చేయాలనుకుంటే రేరా ఏజెంట్గా పర్మిషన్ తీసుకోవాలి. రేరాకి అప్లై చేసుకుంటే వాళ్ళు 5,000 10,000 తీసుకొని మీకు 5 yearsకి వ్యాలిడిటీ. మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు కానీ ఏమైనా నెగిటివ్ కానీ కొన్ని ఎలిజిబిలిటీ అయితే రేరా లైసెన్స్ ఇవ్వరు. ఇది 3 కన్నాలు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే బిల్డర్ డిఫాల్ట్ అయితే ఏం చేయాలి? డెఫినెట్గా ఇంట్రెస్ట్ కట్టాలి, పెనాల్టీ కట్టాలి, అండ్ ఎంత సంవత్సరం డిలే అయిందో ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాలు కట్టాలి. ఎందుకంటే అది లేకపోతే బయ్యర్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ద బిల్డర్ టు రేరా. ఎస్. ఇది డెఫినెట్గా అంటే ఒక మంచి పరిణామం. ఎందుకంటే బయ్యర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, బిల్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏజెంట్ సపోజ్ ఏజెంట్ ఉన్నాడు అనుకోండి, మీరే సర్వీస్ మీ డబ్బులు ఇవ్వరు వాడికి. ఇవ్వకపోతే ఏజెంట్ ఏం చేస్తున్నాడు, మీ మీద కేసు వేయచ్చు రేరాకి. అదే రివర్స్, ఒకవేళ ఏజెంట్ మిమ్మల్ని మోసం చేయడం మీరు కేసు వేయచ్చు. సో అన్ని విధాలు చూసిన 3 ట్రయాంగిల్ లవ్ స్టైల్లో ఫిక్స్ చేశారు. అయితే రేరా అని బాడీ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. రేరా పైన ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నీ పైన నీ బాస్ ఉన్నాడు, బాస్ పైన ఇంకో బాస్ ఉన్నాడు. ఇక్కడ రేరా పైన ఒక బాస్ ఉంటాడు, రేరా అప్లియేట్ అథారిటీ. అంటే వీళ్ళిద్దరు రేరాతో సంతృప్తి కాకపోతే వీళ్ళు 3 కూడా రేరా అప్లియేట్ అథారిటీ మీద వెళ్ళి ఒకటి మీద ఒకటి కేసు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రేరా అప్లియేట్ అథారిటీ కూడా ఇచ్చిన డెసిషన్తో మీరు సంతోషం లేకపోతే మీరు హైకోర్టుని ఆశ్రయించవచ్చు. కింద సివిల్ కోర్టు, లో కోర్టు అవి ఉండవు, ఓన్లీ డైరెక్ట్ హైకోర్టు. ఇది దీని పరిణామం. సో బిల్డర్కి తప్పు చేసిన అన్నిటి కూడా బయర్కి సొల్యూషన్ ఉంది. అంటే కేసు వేస్తే ఫైల్ చేసి మరి తీసుకోవచ్చు. ఇది మేజర్ సంబంధం. అంటే బిల్డర్ కి బయ్యర్ ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అగ్రిమెంట్, ఈ ప్రాసెస్ అనేది ఒక పేపర్ డాక్యుమెంటేషన్ లో ఉంటుందా ఇదంతా? ఇప్పుడు మీరు ఉంటుంది అదే చెప్పారు కదా, సేల్ అగ్రిమెంట్ అనేది డాక్యుమెంటేషన్, తర్వాత సేల్ డీడ్ అనేది ఫైనల్ రిజిస్ట్రేషన్. ఈ రెండిట్లో ఎక్కడైనా డివేట్ అయితే టైమ్స్ వస్తే అది కొద్ది ఇబ్బందుల్లోకి వెళ్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ బయర్స్కి బాగా ప్రొటెక్షన్ ఉంది, ఎందుకంటే ఎక్కువ కొనుగోలుదారులే మోసపోతున్నారు, బయర్స్ తక్కువ. సో రేరా అనేది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కోసమే సరిదిద్దిన క్లాస్ అంటే బాడీ. సో వేరే యాక్టివిటీస్ చూడరు, ఇవే డిటీసీ కానీ ప్లాట్ కానీ. సపోజ్ ఇప్పుడు కేసు వేసిన తర్వాత రేరా వాళ్ళు 60 రోజుల్లో క్లియర్ చేయకపోతే రేరా అప్లియేట్ అథారిటీ కూడా వెళ్ళచ్చు. అది 30 రోజులు, మొత్తం 90 రోజుల్లో కేసు సోకాలి. ఈ 3 డిలే అయితే హైకోర్టు ఆన్సర్, హైకోర్టు డైరెక్ట్ క్లాజ్ ఇచ్చి మీరు ఇమీడియట్ సాల్వ్ చేయాలి, లేకపోతే మీద యాక్షన్. సో ఇన్ని పరిణామాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.